నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కొలన్ బాలరెడ్డి జన్మదిన వేడుకలు బొల్లారం వ్యాప్తంగా అట్టహాసంగా కొనసాగుతున్నాయి. మనతో పాటు బాలరెడ్డి గారు ఉన్నారు, పలకరించే ప్రయత్నం. నా ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇంకొక గంట సేపు అయితే మీ బర్త్డే కూడా అయిపోతుంది. అయినా మీ మీద అభిమానంతో వందల మంది యువకులు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మీ జన్మదినాన్ని సెలబ్రేట్ చేయడం ఎట్లా అనిపించింది? ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది జన్మదినం. మరి అందరు కార్యకర్తల అభిమానం మేరకు, కోరిక మేరకు మరి ఈరోజు స్థానికంగా ఇక్కడే ఉండి మళ్ళీ అందరికీ కలిసి నాకు ఏదైతే సన్మాన కార్యక్రమాలు కానీ వాళ్ళ అభిమానంతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క కార్యకర్తకు అందరికీ కూడా ప్రత్యేకంగా ఎప్పుడు రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండే అన్ని విధాలు వాళ్ళకు ఒక కుటుంబ సభ్యుల లెక్క నేను చూసుకుంటానని కూడా తెలియజేస్తూ, నాకు విషయం చెప్పిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఏ కాలనీకి పోయినా అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, ఈ యూత్ కానీ, పెద్దలు కానీ అందరూ కూడా ఈసారి బాగా భారీ ఎత్తున చేయడం జరిగింది. స్వచ్ఛందంగా ఆహ్వానించి పెద్ద ఎత్తున నాకు సన్మానించి స్వాగతం చెప్పి మరి ఈ విధంగా నాకు ఆశీర్వదించినందుకు అక్కా చెల్లెలకు కానీ, అన్నదమ్ములకు కానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే నా మీద ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలను కూడా నెరవేరుస్తా అని చెప్పి బొమ్మ చేయనని కూడా తెలియజేస్తాను. అండ్ బొల్లారం వ్యాప్తంగా మీ జన్మదిన వేడుకలు చాలా హైలైట్ అయినాయి. కొన్ని కాలనీల్లో పాపం యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారీ సెట్టింగ్లు వేసి వాళ్ళ అభిమానాన్ని చాటి చెప్పారు. ఇందాకే మనము లక్ష్మీనగర్ వెళ్ళాము. మేము కూడా ఊహించలేదు వాస్తవానికి. ఎందుకంటే చిన్న చిన్న కుర్రోళ్ళు కలిసి అంత భారీ సెట్టింగ్ వేసి మీ మీద అభిమానాన్ని చూపించుకున్నారంటే మంచి విషయం. ఈశ్వర్ అనుకుంటా ఆ అబ్బాయి చెప్తా ఉన్నాడు, నా పెళ్ళికి శ్రీకాకుళం వరకు వచ్చాడు అన్న అని చెప్పి. నిజంగా గ్రేట్ అన్న. చాలా బాగా జరిగినాయి అన్ని కాలనీల్లో. నాకు ఏదైతే ప్రాణంగా నన్ను చూసుకుంటారో నేను కూడా అదే విధంగా ప్రాణంగా చూసుకునే బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఆ అభిమానాన్ని నా మీద చూపిస్తారు కాబట్టి అదే అభిమానం నేను చూపించాలి. కాబట్టి వాళ్ళు ఎంత దూరం పిలిచినా వెళ్తాను, వాళ్ళకు సహకరిస్తాను. పెళ్ళి అయినా ఏ కార్యక్రమం అయినా అక్కడ వెళ్ళి ఆశీర్వదించి రావడం నా అలవాటు. వీలు పడిన సందర్భంలో కూడా ఇక్కడ వచ్చినా కూడా ఇంటికి పోయి కలవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా వలసజీవుల ప్రాంతం. నన్ను ఎప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యులుగానే భావిస్తూ ఉంటారు ఇక్కడ. మరి చాలామంది నా ప్రత్యర్థులు ఏదో మాట్లాడినా కానీ నాకు మాత్రం వాళ్ళ ఆశీస్సులు పూర్తి స్థాయిలో ఉంటాయని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి గ్రామస్తులు కూడా ఒక 2-3 ఇండ్లు తప్ప పుట్టి పెరిగిన గ్రామస్తులు అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. విషయం చెప్పడం జరిగింది కూడా. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఎప్పుడు రుణపడి ఉంటా, వాళ్ళకి అందుబాటులో ఉండి నా సేవ వాళ్ళకు చేస్తానని కూడా తెలియజేస్తాను.